సో ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే వేవ్ ఈక్వేషన్. దీని గురించి మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఒక విషయం చెప్తాను. ఒక చిన్న స్టోరీ. మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఎక్కడ వస్తున్నాడు అని తెలుసుకోవడానికి మీకు చాలా క్యూరియాసిటీ ఉంది. మీ ఫ్రెండ్ని కలవడానికి ఎప్పుడెప్పుడు కలుస్తామా అని. దానికోసం మీరు పదే పదే కొన్ని నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తున్నారు. దానికి మీ ఫ్రెండ్ని అడుగుతున్నారు, ఎక్కడ వస్తున్నావు. అయితే ఆయనకు బాగా ఇరిటేషన్ అనిపించింది. కానీ బాగా తెలివైన వ్యక్తి అనమాట. కాబట్టి ఏం చేశాడంటే నీకు ఒక ఈక్వేషన్ పంపించాడు. ఒక ఈక్వేషన్ పంపించి, అరే నేను ఇప్పుడు వస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడినప్పటి నుండి ఎంత టైం గడుస్తుందో ఆ టైం వాల్యూని ఇప్పుడు నేను పంపించిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమవుతుందంటే నేను ఎక్కడ వస్తున్నానో నీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది అని. నిజంగా అలా జరుగుతుందా? అవును, జరుగుతుంది. సో అలా జరిగేలా ఒక ఈక్వేషన్ రాయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి కూడా నాలెడ్జ్ కావాలి. అయితే అలాంటి ఒక విషయం మనం ఇప్పుడు ఈరోజు ఈ లెక్చర్లో మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలని కోరుతున్నారంటే, ఫస్ట్ చూడండి, స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉంది. అంటే ఈ మాస్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఒకవేళ మనం డ్రాగ్ చేసి వదిలేస్తే కొన్నిసార్లు పైకి కిందికి ఇది ఆసిలేట్ అవుతుంది, వర్టికల్ మోషన్. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సమ్ రేడియస్తో ఉన్న ఒక స్ట్రింగ్తో మాస్ని అటాచ్ చేసాం. ఆ మాస్ ఏమవుతుంది? ఆ మాస్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. అయితే కొద్ది సమయం గడిచిన తర్వాత, అలా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలకు ఆ మాస్ ఎక్కడ ఉంది, ఏ రూట్లో వెళ్తుంది అని మీకు తెలుసుకోవాలనిపించింది. దాని గురించి అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ అయినా కేస్ 1 అయినా కేస్ 2 అయినా సర్క్యులర్ మోషన్ అయినా, ఈ రెండు కూడా ఇక్కడ మాసెస్ ఏవైతే అటాచ్ అయ్యి ట్రావెల్ అవుతున్నాయో వాటి పాత్స్, వాటి రూట్స్ని ఇదే వేవ్ ఈక్వేషన్లో చెప్పొచ్చు అనేది ఒక కామన్ థింగ్. అదేలా? ఇదేమో స్ట్రైట్గా అప్ అండ్ డౌన్ ఇలా మూవ్ అవుతుంది. ఇదేమో సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతూనే ఉంది. కానీ ఈ రెండు ఒక సేమ్ పాత్, అలాగా ఈ ఇక్కడ ఉన్న వేవ్ లాగా దాన్ని చూపించవచ్చు అంటున్నాం. అది ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి మోషన్ అనేది అది అబ్జర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఉన్న ఈ కాన్సెప్ట్, ఈ మోషన్ జరుగుతున్నప్పుడు నేను దీని వెనకాల, ఈ మాస్ సిస్టమ్ వెనకాల ఇక్కడ ఒక పేపర్ పెట్టేశాను అనుకుందాం, బ్యాక్ సైడ్ ఇలా. ఇప్పుడు ఇక్కడ చేయడం కుదరదు అది. సో దీని బ్యాక్ సైడ్ నేను అలా పేపర్ పెట్టేశాను. నువ్వు దాని మీద ఒక పెన్సిల్ ఉంది అనుకుందాం, పెన్సిల్. అయితే దీని వెనకాల పెట్టిన తర్వాత పేపరు ఇది ఆసిలేట్ అవుతుంది కదా, అప్ అండ్ డౌన్ వెళ్తుంది కదా. దీని మీద ఆ పెన్సిల్ రాసేటప్పుడు ఆ రూట్ ఉంటుంది చూసావా, ఎలా ఫామ్ అవుతుంది? ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఒకవేళ నీ ఆన్సర్ అదే అయితే కరెక్టే ఒక పర్సెప్షన్లో. కానీ ఇప్పుడు నా ఇంకొక వ్యూ ఏంటంటే, ఇది అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఈ పేపర్ని నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఇలా తీసుకెళ్తున్నా, ఇలా కంటిన్యూస్గా. సపోజ్ ఈ పేపర్ ఇంకా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉంది, దీన్ని ఇలా తీసుకెళ్తున్నాను బ్యాక్ ఎండ్ నుంచి, ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఈ పేపర్ మూవ్ అవుతుంది, ఇది వర్టికల్గా మూవ్ అవుతుంది. అప్పుడు దీని మీద రూట్ ఎలా ఫామ్ అవుతుంది? దాని మీద రూట్, ఆ బాల్ ట్రావెల్ అవుతున్న పాత్ ఏ టైంలో ఎక్కడ ఉంది అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఈ పేపర్ మీద జర్నీ అని మీరు చూస్తే అది వేవే ఫామ్ అవుతుంది. కొంచెం ఆలోచించండి, థింక్ ఇట్. నెక్స్ట్, ఇక్కడ ఉన్న ఈ సర్క్యులర్ మోషన్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా మూవ్ అవుతూనే ఉంది కదా. ఇక్కడ సైడ్ నుంచి ఒక అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ జరుగుతున్న మోషన్, సర్క్యులర్ మోషన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వర్ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్
ఇక్కడ నుంచి బాగా ఇంకా చాలా దూరం, బోర్డు లిమిటెడ్ ఉంది కదా అక్కడికే డ్రా చేయాలి. ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్లో ఇది ఏమవుతుంది అంటే సర్క్యులర్ మోషన్ చేస్తుంది. కానీ ఆయన అడిగితే ఏం చెప్తాడంటే ఈ అబ్జర్వర్ని ఏమవుతుంది ఆ మాస్కి అంటే ఆయన ఏమంటే ఏమవుతుంది అది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంటాడు. అలా ఎలా అంటాడు అంటే ఆలోచించండి. జాయింట్ వీల్ ఇలా రన్ అవుతుంది, మీ ఫ్రెండ్ ఒక చైర్లో కూర్చున్నాడు, ఆయన అలా 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 మూవ్ అవుతున్నాడు, నువ్వేమో సైడ్ నుంచి ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్నావు, ఏమనుకుంటావు పైకి వెళ్తున్నాడు కిందికి వస్తున్నాడు, పైకి వెళ్తున్నాడు కిందికి వస్తున్నాడు. అతను నిజంగా పైకి వెళ్ళటం కిందికి వెళ్ళటం అలా చేయట్లేదు, కానీ ఈ సర్క్యులర్ మోషన్ అవుతున్నా కూడా నీకు మాత్రం అలాగే అనిపిస్తుంది. ఆలోచించు, ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకుందాం, ఇది ఇలా వస్తుంది, ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది, టాప్ మ్యాక్సిమం పొజిషన్ రావచ్చు కదా, ఇది ఇలా 90 degreesలో ఉన్నప్పుడు అది ఇది మ్యాక్సిమం వెళ్ళింది, మళ్ళీ ఇలా నుంచి కిందికి వస్తుంది, మళ్ళీ మాస్ కిందికి వస్తుంది, ఇలా ఈ రెండు కూడా సేమ్ మ్యాచ్ అవుతూ జరిగే ఛాన్స్ ఉందా లేదా? అలా జరిగినప్పుడు, ఆ కేస్ జరిగినప్పుడు ఇక్కడ ఎలాగైతే ఇందాక నేను పేపర్ బ్యాక్ సైడ్ నుంచి మనం మూవ్ చేస్తూ ఉన్నప్పుడు అది అప్ అండ్ డౌన్ మోషన్ చేస్తున్నా కూడా, ఆసిలేషన్ చేస్తున్నా కూడా ఏమవుతుంది, అది ఒక వేవ్ ఈక్వేషన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పాం కదా. వేవ్ ఈక్వేషన్ని ఇండికేట్ చేస్తుంది. ఆ వేవ్ ఈక్వేషన్ ఇండికేట్ చేస్తుంది రెండిటిని. ఇది వచ్చేసి లీనియర్ SHMలో ఉంది, లీనియర్ SHM. అయితే ఇది సర్క్యులర్ మోషన్ ఉన్నా కూడా యాంగులర్ SHM మాదిరి మనం చూడొచ్చు. యాంగులర్ SHM, యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అయితే ఇక్కడ నుంచి ఇంకొక టాప్ వ్యూలోంచి ఇంకొక అబ్జర్వర్ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు కూడా టాప్ అబ్జర్వర్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ మాస్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, ఇదేదో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినట్టు. ఆలోచించండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా, మళ్ళీ కిందికి వచ్చి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుంచి రిటర్న్ వస్తున్నట్టు చూసుకుంటున్నాడు. ఇలా అంటే ఈ మ్యాచింగ్ అంతా ఇది ఇలా అవుతున్నా ఇది ఇలా అవుతున్నా సేమ్ అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్లో అతను అర్థం చేసుకుంటున్నాడు కదా. ఒకవేళ మీరు ఇప్పటికే ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్లో, ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ ఏ టైంలో ఏ పొజిషన్లో ఎక్కడ ఉంది అని మీకు అర్థం అవ్వాలి అంటే నాలెడ్జ్ అవసరం. ఇక్కడ ఈ పొజిషన్ కూడా, ఈ మాస్ కూడా అలా జరుగుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి అంటే ఇది ఏ వేవ్, ఇది కాజ్ వేవ్ అని చెప్పొచ్చు. బికాస్ ఇనీషియలీ అట్ ది స్టార్టింగ్ వాల్యూ ఈస్ మ్యాక్సిమం, రైట్? మ్యాక్సిమం యూనిట్ వాల్యూ తీసుకోండి. అది ఒక సపరేట్ కాన్సెప్ట్, మళ్ళీ ఎందుకు వేవ్ అలా ఉంది ఏంటి అని. బట్ యూ కెన్ ట్రేస్ దాట్. ఈ పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఇక మాస్ ఉంది కదా, ఏ డైరెక్షన్లో వెళ్తుందని నువ్వు ఊహించుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయిందా, ఏ పాసిబిలిటీలో రెండు మ్యాచ్ అవుతున్నాయి? చాలా ఉన్నాయి అక్కడ మ్యాచ్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి టాప్ పొజిషన్ నుంచి మాస్ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తున్నప్పుడు దీంతో మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా వెళ్తున్నప్పుడు కూడా మ్యాచ్ అయ్యింది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా కానీ ఎలా మూవ్ అవుతున్నా కూడా ఈ వర్టికల్ మోషన్లో ఉన్నట్టు దీన్ని మ్యాచ్ చేయవచ్చు. అప్పుడు కూడా సేమ్ వేవ్ని మనం ఫామ్ అవుతున్నట్టు చూడవచ్చు. అయితే ఇందాక చెప్పాను కదా, మీ ఫ్రెండ్ ఒక పొజిషన్ ఇచ్చాడు, అంటే ఇది ఈ వర్టికల్గా దాని మోషన్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ సర్క్యులర్ మోషన్లో ఉన్నా ఈ మోషన్లో ఉన్నా కూడా వర్టికల్లీ వేర్ ఈజ్ దాట్ అని చెప్పాలి అంటే y ఈక్వల్స్ టు, y అంటే వర్టికల్ పొజిషన్ని, a ఇంటూ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ పై అని రాసాం.
ఏంటి ఇది అని చూస్తే, దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ విచ్ గివ్స్ యూ ద ఐడియా వేర్ దట్ మాస్ క్యాన్ బి అట్ ది పొజిషన్ అండ్ టైం. At the position and time means at the position along x-axis ఏం తీసుకున్నాము అంటే ఒక పొజిషన్, అలాంగ్ y-axis ఏం తీసుకున్నాము అంటే వర్టికల్ హైట్ ఎక్కడ వస్తుంది అని, ఆ టైంలో ఏం జరుగుతుంది అని చూసుకోవడానికి. రైట్, లెట్ us see that. ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? ఏ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న రేడియస్ ఉంది కదా, ఇది మ్యాక్సిమం పొజిషన్లో ఇక్కడ టాప్కి వెళ్ళినప్పుడు ఒక రేడియస్ వస్తుంది కదా. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. ఇక్కడ మీన్ పొజిషన్ నుంచి టాప్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ని ఏమంటున్నాము అంటే యాంప్లిట్యూడ్ అంటున్నాం. యాంప్లిట్యూడ్. ఈ యాంప్లిట్యూడ్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? రేడియస్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఈజ్ గోయింగ్ టు బి టర్న్ టు బి ద యాంప్లిట్యూడ్. అందుకని ఇక్కడ మనం ఏ అని రాసాం. అయితే ఒక్కొక్క టైంలో ఇప్పుడు చూడండి, ఈ హైట్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉందా అంటే లేదు, లెస్ దాన్ యాంప్లిట్యూడ్ ఉంది. రైట్, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎప్పుడు వస్తుంది? ఈ స్ట్రింగ్ మ్యాక్సిమం పైకి వెళ్ళినప్పుడు, ఇక్కడేమో టాప్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇక్కడ ఈ పొజిషన్ y వాల్యూ ఈజ్ దిస్ అని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈ హైట్ కూడా ఈ పొజిషన్లో అంటే ఎక్స్ వాల్యూ ఇంత ఉన్నప్పుడు కొంత టైం తర్వాత ఈ వాల్యూ ఇస్తుంది కదా. ఇక్కడ ఇదే పొజిషన్ మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? ఇదే హైట్లో. రైట్, కొద్దిసేపు తర్వాత మళ్ళీ నెగిటివ్లో ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉందా ఈ వాల్యూ? రైట్, సో అంటే ఈ పొజిషన్స్ కరెక్ట్గా ఏ టైంకి ఎక్కడ ఉంటుంది అని మనకు చెప్పాలి అంటే ఈ ఈక్వేషన్ కావాలి. సో ఈ ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్ ఏంటి అని ఏ చెప్పాం. అండ్ దీస్ y వాల్యూ ఎక్కడెక్కడ చెప్తుంది? x, t. అంటే x అనే పొజిషన్ దగ్గర లేదంటే t అనే టైం దగ్గర ఈ మాస్ ఎక్కడ ఉంది అని డిక్టేట్ చేసేది ఇదే, డిసైడ్ చేసేది ఇదే ఈక్వేషన్ అని. సో ఇక్కడ ఏ అంటే అర్థమైంది, యాంప్లిట్యూడ్ ఆర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని. ఇక్కడైతే యాంప్లిట్యూడ్, ఇక్కడైతే సర్కిల్ యొక్క రేడియస్, అదే ఏ. తర్వాత కే వచ్చేసి ఏంటి? ఎక్స్ అంటే పొజిషన్ అలాంగ్ ఎక్స్. రైట్, ఎక్స్ మీద ఉన్న ఒక పొజిషన్, ఇక్కడ అనుకుంటున్నావా ఎక్కడ ఈ వాల్యూ ఏంటి అని ఎక్స్ అనే ఒక వాల్యూ ఇండికేట్ చేస్తాం కదా ఎక్స్ మీద, అది ఎక్స్. కే వచ్చేసి ఇట్ ఈస్ నథింగ్ బట్ వేవ్ నంబర్. దట్ ఈస్ నథింగ్ బట్ 2π/λ. What is that lambda? Some crest to crest or trough to trough the value, or to the relative position wherever you get it, that distance is nothing but wavelength. 2π/. So what about the unit? Radian per meter. Then what about omega? It is the angular frequency or wave frequency, you can say that. Angular frequency. This is going to be 2π/t. T is here time period required to complete one cycle. సపోజ్ ఇక్కడ క్రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది, ఇంకో క్రెస్ట్ వచ్చేంత వరకు ఈ వేవ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎంత టైం పడుతుంది? అదే ఈ వాల్యూ టీ. అలా కాకుండా ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ టీ ఉంది కదా, ఇది వచ్చేసి టైం అన్నమాట. ఆ టైం సపోజ్ ఇది టైం పీరియడ్, అది టోటల్ టైం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ఇట్. అగైన్ వాట్ ఆర్ ద యూనిట్స్? రేడియన్ పర్ second. What about the pi? It is the phase or phase shift. This is going to be the radians. చూడండి, 2π k ప్లేస్ లో 2π/λ ఇంటూ
again k ante meters, meters gets cancelled, radian. All values, this one and this one, all are going to be the radians. Sign of that radian value is going to give you the number. Suppose ఇవన్నీ చేసిన తర్వాత నీకు 30 లేదా ఇప్పుడు అక్కడ ఉన్న వాటిలో పై బై 2 అను, రైట్, పై బై 3 అను ఒక వాల్యూ వచ్చింది అనుకుందాం, ఒక వాల్యూ వచ్చింది, రైట్. ఈ పై బై వాల్యూస్ ఏంటి, ఈ టోటల్ వాల్యూ, ఆ వాల్యూ సైన్ ఆఫ్ పై బై 2, సైన్ ఆఫ్ పై బై 2, సైన్ 90, సైన్ 45, ఇలాగ ఏదైనా ఒక వాల్యూని రేడియన్స్లోనే రాసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, అండ్ దాట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ద amplitude, that will give you what is going to be the height or vertical position. This y is going to give you the vertical position. Where is it, where is that mass అని ఇండికేట్ చేయడం, రైట్. ఇక్కడ ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలా, అన్ని ప్లస్లు రావచ్చు అన్ని మైనస్లు రావచ్చు అంటే ఈ వేవ్ మూవ్ అవుతున్న డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వేవ్ ఈక్వేషన్. దిస్ ఈస్ గివింగ్ యూ ద ఐడియా ఆఫ్ వేవ్ ఈక్వేషన్. నౌ do you realize the importance of the illustration what I have given in the beginning? మీ ఫ్రెండ్ ఇచ్చిన, తెలివిగా మీ ఫ్రెండ్ ఇచ్చిన ఒక ఈక్వేషన్ నీకు అర్థమైతేనే ఏం చేయగలుగుతావు, ఆ పొజిషన్లో అతను ఎక్కడ వస్తున్నాడో అర్థం చేసుకో. అలాగే ఈ వేవ్ ఈక్వేషన్ అర్థమైతేనే ఇలాంటి మోషన్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఆబ్జెక్ట్ ఎంత టైం తర్వాత ఎక్కడ ఉంది అని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. సో దీని గురించి ఇలాంటి ఒక కంప్లీట్ క్లారిటీ ఉన్న తర్వాతే దాని మీద ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం ఇక్కడ చెప్తాను, దీని గురించి దీని తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావో ట్రై చేయి. సపోజ్ వై ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకోవటానికి ఇంతవరకు డిస్కస్ చేసింది. వై ఎక్స్ కామా టీ ఈక్వల్స్ టు 2.5 సైన్ ఆఫ్ 3x minus 4t ప్లస్ పై బై 2. ఈ ఈక్వేషన్లో యాంప్లిట్యూడ్ ఏంటి, వేవ్ లెంత్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, రైట్, టైం పీరియడ్ ఏంటి, ఇవన్నీ కనుక్కునే వాల్యూస్ నీ దగ్గర ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి, రైట్. అయితే ఇక్కడున్న కాన్సెప్ట్లో ఈ వేవ్ షిఫ్ట్ అని ఒకటి చెప్తున్నాం కదా, ఇక్కడ ఈ వీల్ ఇలా తిరుగుతుంది, రైట్. ఈ వీల్ దీనికి ఆపోజిట్లో తిరుగుతుంటే, ఆ రెండు సపోజ్ ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో రొటేట్ అవుతున్నాయి, రైట్, ఆపోజిట్లో రొటేట్ అవుతుంది. ఎందుకు అలా రొటేట్ అవుతున్నాయి, అప్పుడు ఈ వేవ్ ఈక్వేషన్ సర్క్యులర్ మోషన్లో ఉన్న ఈ రెండిటికి షిఫ్ట్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. అంటే సపోజ్ ఇక్కడ రెడ్ కలర్ రింగ్ ఉంది కదా, అదే రెడ్ కలర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఆపోజిట్ క్వైట్ డౌన్లో ఉంది అనుకుందాం. ఇదేమో ఇటువైపు తిరుగుతుంటే క్లాక్ వైజ్లో, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇలా ఇప్పుడు అవసరమైన ఒక వాల్యూవే ఫేజ్ షిఫ్ట్ ఆర్ ఫేజ్. దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్, if you compare with this basic standard general equation, the given example, you can understand what is going to be the wave number and angular frequency, phase, all this. Let's talk about all this in the next video again in detail, how the wave number and these characteristics will help you to understand better the motion of object, right? Thank you. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి గల కర్నూల్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ గురించి కానీ ఫిజిక్స్ గురించి కానీ ట్యూషన్ అవసరమైన అప్రోచ్ అవ్వడానికి దిస్ ఈజ్ మై ఓన్ వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ టు అప్రోచ్ మీ, రైట్. థ్యాంక్ యూ.